వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఆదిత్య 369 ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కల్ట్ క్లాసిక్ అనే పేరు సంపాదించుకుంది. అది కూడా భారతీయ చలనచిత్ర సీమకు సంబంధించి మొట్టమొదటి టైం ట్రావెల్ సినిమా కూడా గుర్తింపు పొందింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా, లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారి నిర్దేశకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ గారు నిర్మించినటువంటి ఈ సినిమా 1991 జూలైలో విడుదలైనప్పుడు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురయ్యారు. మొదట్లో ఈ సినిమా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అని కొంతమంది సందేహపడిన క్రమేణా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ విజయం సాధించడమే కాకుండా కాలక్రమంలో ఒక కల్ట్ ఫిల్మ్గా నిలిచిపోయింది. మరి అలాంటి సినిమాని ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్కి అందించాలనే ఒక తపనతోటి కృష్ణప్రసాద్ గారు 4K రిజల్యూషన్తో డిజిటలైజేషన్ చేసి మన ముందుకి 4వ తేదీ తీసుకువస్తున్నారు. సో ఈ ప్రక్రియలో ఈ సినిమా అనుభవాల గురించి ఆయన అడిగి మరోసారి తెలుసుకుందాం. నమస్కారం సార్ కృష్ణప్రసాద్ గారు. సార్, ఆదిత్య 369 తెలుగు సినిమా గురించి చెప్పేటప్పుడు తెలుగు సినిమా గర్వపడే సినిమాల్లో ఖచ్చితంగా ఆదిత్య 369 అనే సినిమా పేరుని చెప్పకుండా అది పూర్తి కాదు అని అంటారు. సో అలాంటి సినిమాని నిర్మించినటువంటి ఒక నిర్మాతగా ఆ సినిమాని తలుచుకుంటే మీకేమనిపిస్తుంది సార్? చాలా నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే అదృష్టవంతుడిని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇవాళ మీ ముందు కూర్చుని మళ్ళీ దీని గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం. అది కొన్ని దశాబ్దాలు నన్ను ఇవాళ కూడా గుర్తింపులు ఇచ్చి ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ఎన్నో దశాబ్దాలు గుర్తుపెట్టుకునే చిత్రం కావటం. ఈ సినిమా ప్రపంచానికి అంటే సినిమా మనకంటూ సినిమా అనే దానికి ఒక చరిత్ర ఉంది. దాదాపు 100 సంవత్సరాలు వస్తుంది. దీనికి మనకి నాకు ఒక పేజీ అంటూ ఉంటే ఒక్కొక్క నిర్మాతకు ఉంటే దాంట్లో నాకు పేజీ ఉంటుంది. ఆ పేజీలో ఆదిత్య 369 ముందుగా ఉంటుంది. కాబట్టి అది నిజంగానే అదృష్టవంతున్నాను. దీనికి కారణభూతులైన అంటే ఈ సినిమా నిర్మించడానికి ప్రేరణ కర్త కర్మ క్రియ ముందు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారని చెప్పుకోవాలి. మా అంకుల్. ఎందుకంటే నేను మేనమామ అవుతారు. మేనమామ దగ్గర బంధువు బాగా. మేనమా అంటే సొంత మేనమామేమో చంద్రమోహన్ గారు సాక్షాత్ మేనల్లుండి. ఆయన నాకు దగ్గర సమీప బంధువు అంటారు. అట్లాగే విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు కూడా సమీప బంధువే నాకు. పోతే ఇప్పుడు మీ ఫ్యామిలీయే శివలంక గారి శంభుప్రసాద్ గారు అమృతాంజన్ ఆంధ్రపత్రిక వాళ్ళది మా పూర్వీకులండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నా బ్యానరు ఇవాళ మా April 1, 1988 మొదటి సినిమా రిలీజ్ అయింది, శ్రీదేవి మూవీ. సాధారణంగా ఎవరు April 1 పెట్టుకోరు. ఫూల్ అవుతామేమో అని భయం. అది మా మామయ్య కూడా అన్నాడు, ఏంట్రా ఏమన్నా ఏప్రిల్ ఫూల్ అవుతావా అని రాశాడు. కానీ చాలా అద్భుతమైన సక్సెస్ అయింది. అది చిన్నోడు పెద్దోడు చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్, ఖుష్బు 12 సెంటర్లు 100 రోజులు ఆడింది. రేలంగి నరసింహరావు గారు, జంధ్యాల గారు దానికి డైలాగ్స్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం. ఇలా అయిన తర్వాత బాలు అంకుల్ ఎస్పెషల్లీ చాలా ముచ్చటపడి చాలా మంచి హిట్ సినిమా చేసావయ్యా అని నన్ను, నీవు మంచి పెద్ద సినిమా చేద్దు కానీ నేను హీరోలతో మాట్లాడతానంటంతో నాకు కొండంత బలం అనిపించిందండి. అయితే ఆయన మైండ్లో ఎవరున్నారు, నాకెవరున్నారు అనేది బ్లాంక్ ఉన్నాం, కథను బట్టి కదా అని చెప్పి నేను చెప్తాలే అని అన్నారు. ఈ లోపల నువ్వు కూడా వింటుండు అని చెప్పి అని అన్నారు. ఈ ప్రాసెస్లో ఒక 1 month అయిన తర్వాత సడన్గా ఆయన ఒకసారి నాకు ఒక ఫోన్ చేసి అర్జెంటుగా విజయ గార్డెన్స్కి రా, నేను పొద్దున రికార్డింగ్కి రా అని చెప్పి నేను రాత్రి ఫోన్ చేయడంతో వెంటనే మన్నాడు మార్నింగ్ ఆయన్ని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయన చెప్పింది, రాత్రి వస్తూ ఫ్లైట్లో సంగీతం గారి దగ్గర ఒక లైన్ విన్నానయ్యా, చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది, ఒక్కసారి వారిని అర్జెంటుగా కలిసిరా నేను చెప్తానని చెప్పని అన్నారు. వెంటనే నేను సంగీతం గారిని కలవటం జరిగింది. అప్పుడు సంగీతం గారు ఇట్లా, బాలు గారు చెప్పారండి. అవునండి, రాత్రి మీ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారని నా మీద ఇట్లా నా దగ్గర ఒక టైం కాలంలో ప్రయాణించడం, దాని మీద ఒక కాన్సెప్ట్ చేసుకున్నాను. అది ఒక రికగ్నిషన్ ఉన్న ఒక
చరిత్రకి కాలానికి వెళ్ళేటట్టుగా కృష్ణదేవరాయ పీరియడ్కి అనుకున్నాం. ఇట్ ఈజ్ సో పాపులర్ ఇన్ అవర్ తెలుగు హిస్టరీ. ఎందుకంటే మనకి తర్వాత సినిమాలు పాపులర్ అవడంతో దాన్ని మళ్ళీ తెనాలి రామకృష్ణ అని ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఆయన నటించారు. అలాగే మహామంత్రి తిమ్మరసులో కూడా ఆయన నటించారు. ఆ పాత్ర చేసింది అది ఆయనే అన్నట్టుగా ఉన్నారు. ఇలా నటించిన దీనికి ఈ హిస్టరీ బ్యాక్ డ్రాప్కి వెళ్తే ఆ పాపులర్ బ్యాక్ డ్రాప్ దొరుకుతుంది. దానికి నందమూరి బాలకృష్ణ గారు అయితేనే బాగుంటుంది అని చెప్పి ఆయన అనటం జరిగింది. అనటంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను వారికి ఏమన్నారంటే ఈ టైం ట్రావెలింగ్ గురించి మీకు సైన్స్ దాని మీద అర్థం కావాలంటే ఇవి చూడండి మీకు అర్థం అవుతుందని చెప్పి నాకు బ్యాక్ టు ఫ్యూచర్ 1 and 2 తర్వాత టైమ్ ఆఫ్టర్ టైమ్ అని అదొక ఇది పంపించారు, నాకు మూవీస్ ఇచ్చారు. అప్పుడు మనకి VHSలు అంటారు కదా, వాటిలో VCRలో పెట్టి చూడటం లాంటిది. వెంటనే ఆ రోజు ఒకటి చూశాను, నచ్చింది, ఇదేదో కొత్తగా ఉంది అనిపించింది నాకు. అయితే అంత అవగాహన అప్పటికే నాకు సబ్జెక్టుల మీద డిమాండ్లు కమాండ్లు అంత లేదు నాకు. యంగ్స్టర్ కదా ఒక సినిమా యంగ్స్టర్ 33 years అప్పుడు. అదే సో ఈ వెంటనే నేను బాలుగారిని మళ్ళీ రాత్రి కలిసి అంకుల్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కానీ ఇదేంటి అసలు కాలంలో ట్రావెలింగ్ ఏంటి, టైం ట్రావెలింగ్ ఏంటి, వెనక్కి ఏంటి, ఈ తర్వాత ముందుకంటున్నారు ఫ్యూచర్ అంటున్నారు 2500లోకి అంటే అప్పటికి ఇయర్ అనేది అనుకోలేదు కానీ ఫ్యూచర్ అట్లా అనుకున్నప్పుడు అంటే అన్నారు ఆయన ఒకటే ముక్క చెప్పాను, నేను చాలా ఎగ్జైట్ అయ్యా, నువ్వు ఈ సినిమా చెయ్యి, డెఫినెట్గా నీకు కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుండిపోతుంది, నీ బ్యానర్ గుర్తుండిపోతుంది, 100% చెప్తాను కృష్ణ. ఇంకోటి తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమా నెంబర్ 1గా ఉండిపోతుంది, నన్ను నమ్ము అని చెప్పన్నారు. ఆ మహానుభావుడు అలా చెప్పడంతో అంకుల్ సరే అంకుల్ అన్నాను. మనాడు మార్నింగ్ వెళ్ళి ఆయన హ్యాపీ చెప్పటం, సరే అయితే మీరు మిగతా వ్యవహారాలు చూడండి, బాలుగారితో చెప్పండి, ఇట్లా బాలకృష్ణ గారిని కలిసి ఏర్పాటు చేయండి అని అన్నారు. వెంటనే బాలుగారు దేవర్ ప్రసాద్ గారని వారిని కలిసి దేవర్ ప్రసాద్ గారు ఆయన ఇదిలో ఉండేవారు. బాలుగారు దేవర్ ప్రసాద్ గారు ఆయన డేట్లు వ్యవహారాలు అన్నీ చూస్తుండేవారు. అంటే ఆయన చిరంజీవిగా పెద్ద నిర్మాత అప్పటికే రామారావు గారితో నటించాడు కాబట్టి రామారావు గారు కొంచెం ఆయనకి అప్పచెప్పటం లాంటిది జరిగింది ఆ బిగినింగ్ డేస్ అన్నీ. అందుకని అప్పుడు వెంటనే ఆయన పర్సనల్ వ్యవహారాలు చూడటానికి ఆయన పెట్టారు అప్పుడు. సో అప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేయటం బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారు మమ్మల్ని పిలవగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అంటే అప్పుడు యాక్చువల్గా దాని ముందు నారి నడుమురారి కరెంట్లో షూటింగ్ ఏమో మన ఈ సినిమా ఏది లారీ డ్రైవరు బి గోపాల్, అక్కడేమో కోదండరామరెడ్డిది, దాని ముందేమో మనకు ఆల్రెడీ భలే దొంగ ముద్దుల మామయ్య వచ్చినాయి. అంటే ఒక కమర్షియల్ జానర్లో పెద్ద సూపర్ హిట్లు జరుగుతున్న ఒక కమర్షియల్ హీరోకి ఇటువంటి కాన్సెప్ట్, ముఖ్యంగా ఈ క్లాసిక్ ఇదో క్లాస్ అన్నిట్లో సంగీతం గారేమి కమర్షియల్ డైరెక్టర్ గారు కాదు, ఆయన అంత క్రితం పుష్పక్కు, అమావాస్య చంద్రుడు, విచిత్ర సహోదరులు, అంటే అది కూడా కమర్షియల్ కానీ దానిలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్, ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆయన రెగ్యులర్ ఫార్మాట్లో. అలాంటి దాంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. అలాంటి డైరెక్టర్ నేను మళ్ళీ ఎంతవరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు పక్కన కోటరామకృష్ణలో, పక్కనేమో కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ కొత్తగా వచ్చాయి. ఫస్ట్ సినిమానే లారీ డ్రైవర్, అంత క్రితం చేశారు కానీ 1-2 సినిమాలు ఈయనతో చేయటం ఫస్ట్ సినిమా అదే వచ్చిందన్నమాట. ఇలాంటి ఉంటున్నప్పుడే ఇలాంటి సినిమాలు ఇంతమంది చేస్తున్న టైంలో ఇప్పుడు ఇదేంటి నేను కొత్త క్లాసిక్కి వెళ్ళిపోతున్నానే అనే అనుమానం కూడా లేకపోకుండా ఎగ్జైట్ అయ్యి చేస్తున్నాను, ఇది నాకు కొత్తగా ఉంటుంది. ఆయనకి శ్రీకృష్ణదేవరాయలు నాన్నగారు ఇన్స్పిరేషన్ ఉంటుంది, నాన్నగారు చేసిన స్పెషల్ క్యారెక్టర్ చేయాలనేది ఇది వాళ్ళకి కూడా ఉంది ఆయనకి. అది ఉన్నది ఆర్టిస్ట్గా అన్నిట్లోనూ ప్రూవ్ చేయాలనేది. లేకపోతే భైరవ దీపంలో కురిపి లాంటి క్యారెక్టర్ ఎవరు చేయరు. గూని వేసుకుని అంతసేపు ఒక 20 minutes ఆఫ్ దట్ ప్లే ఎపిసోడ్ ఎవరు డేర్ చేయరండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాంటి దీన్ని అతను వెంటనే యాక్సెప్ట్ చేయటం అక్కడికి నాంది అండి. ఈ చిత్రం అనేది బయటికి రావడానికి ఏం చేసినా మనం ఎన్ని కథలు అనుకున్నా గొప్పగా అనుకున్నా అది హీరో చేస్తేనే అది సినిమాగా అవుతుంది, అది పబ్లిక్లోకి వస్తుందండి. అందులోనే అంత మార్కెట్లో ఉన్నప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ సరే చెప్పింది బాలసుబ్రహ్మణ్యం గారే, కానీ ప్రొడ్యూసర్ కొత్తడే ఇంత పెద్ద ఇది చేయగలదా ఆలోచన అని అనుమానం కూడా లేకుండా వెంటనే ఓకే చేయటం. అట్లా వెంటనే మేము అక్కడి నుంచి ఇళయరాజా అని, జంజాల్ గారి డైలాగ్స్ అని,
పేకేటి రంగ గారు కళా దర్శకుడు. అతనికి ఇంగితం గారికి చాలా సినిమాల అనుభవం కన్నడలో కూడా చేసిన ఉన్నాయి. రాజ్ కుమార్ గారి సినిమాలు, ఈ పౌరాణికాల కారణం ఆయన చేసిన వాటిలో ఈవిడ చేసిన సినిమాలు, ఈ అనుభవాలు ఉండటంతో వారిని వెళ్ళటం, స్కెచ్లు వేయటం, వీటిలో ఎక్కువ కృష్ణదేవరాయకు వచ్చేటప్పటికి స్వయంగా బాలకృష్ణ గారి చాలా రిఫరెన్సులు తీయటం, నాన్నగారివి తీయటం, అక్కడి నుంచి ఆ కిరీటాలు, ఈ కిరీటాలు, ఆ డ్రెస్సులు, ఆ ప్యాటర్న్స్, ఆ చెప్పులు కానీ ఆ మొత్తం ఆ నడక, ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారికి ఫీడ్ చేస్తూ ఈ కిరీటం ఆయన అంత కేర్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న శ్రమ ఈ సినిమా మీద నిజంగా ఎంత అందంగా కనపడతాడు, ఎంత అందంగా ఉంటాడు. ఇలా మేకప్లు కానించి జాగ్రత్తగా ఇది ఓకేనా, ఇంకేదైనా చేయాలా, ఇంకేమైనా చేయాలంటే ఒకటికొకటి కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు ఆ పీరియడ్ వర్క్ చేశారు. బిగినింగ్లో పిసి శ్రీరామ్ చేయటం, తర్వాత అతనికి ఏదో కొంత ఉంటో బాగుండకపోవటం వలన పీరియడ్ వర్క్ స్వామి గారితో చేయిద్దామని చెప్పి ఆయన వారికి ఫోన్ చేసి అడగటం. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి మొత్తం ఆయనే చేసినట్టున్నారు, బ్యాక్ మొత్తం ఆయనే చేశారు. ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి ఏమైందంటే మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి స్వామి గారు బాగా 2 సినిమాలలో ఉన్నారు. సో అప్పుడు టైంలో డైరెక్టర్ గారి సజెషన్తో మనకి కబీర్ లాల్ రావటం, ఇంకా మనకి అంటే ఒక ముగ్గురు గొప్ప కెమెరామెన్లు, పిసి స్వామి, కబీర్ లాల్, ముగ్గురే దానికి చేయటం అనేది అది ఒక విచిత్రం అనుకోవాలి. అదొక విచిత్రం, కాకతాళీయం. సాధారణంగా ఆ స్థాయి సినిమాటోగ్రాఫర్ కాస్త యుగో ఉంటుంది, ఇంత అట్లాంటిది ముగ్గురు టాప్ సినిమాటోగ్రాఫర్లు ఒక సినిమా కలిసి పని చేయడం, అట్లా చేయటం అక్కడి నుంచి మొదలైంది. దాదాపు మేము 11 నెలల షూటింగ్ పోర్షన్స్ అయినాయి. ఎందుకంటే దీంట్లో రాయల్ వారి ఎపిసోడే మాకు ఎపిసోడ్స్ చాలా పెద్ద పెద్ద సెట్లు, అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వరకు మనకి అన్ని రకరకాలుగా వేసుకుంటూ క్యాప్చర్ చేసేసాం, అట్లా చేసుకుంటుండేవాళ్ళు. అందరికీ ఆశ్చర్యంగా ఉండేది, ఏంటి బ్యాక్ టు ఫ్యూచర్ అంటున్నారు, పక్కన బ్యాక్ అంటున్నారు, టైం మెషిన్ అంటున్నారు, ఇదంతా ఏంటి, ఈ కృష్ణదేవరాయ పీరియడ్ ఏంటని ప్రతి హీరో వచ్చి చూసి వెళ్ళటం, ప్రతి టెక్నీషియన్ ఆ క్యూరియాసిటీ జనరేట్ అయింది. చాలా మంది గెస్టులు మాకు తండోపతండాలుగా అంటారే అలా వచ్చి ఆ సెటిల్ చూడటం, అది చాలా హ్యాపీగా జరిగిందండి, పండగలాగా జరిగింది. అయితే మీరు ఇప్పుడు బడ్జెట్ పరంగా నేను ఆలోచించి దిగల, ఇదేదో అద్భుతం, ఇది నాకు మంచి చేస్తుంది అదే నేను అదే అడగబోతాను. అంటే అప్పుడు మీరు తీసింది ఒక సినిమానే కదా, అది నమ్మకం అనేది అంటారా, నా వెనకాతల ఏదో ఒక మన నమ్మకం మన నడిపించింది. వెనకాతల ఎస్ సుబ్రహ్మణ్య గారు చెప్పారు, బాలు గారు చెప్పారు, నాకు ఒక కొండంత అండ అనుకుని దిగానా. అది నిజంగానే ఇవాళకి నాకు ఎంత ధైర్యంగా దిగిన దానికి ఒక పేమెంట్ ఉంటుందంటారే, మనం రిస్క్ చేస్తే పేమెంట్ అంటారు. ఆ రిస్క్ చేయటం వల్ల రిటర్న్ అది అంటే నాకు అందరూ మొదట్లో ఇదేంటిరా క్లాస్ డైరెక్టర్తో వెళ్తున్నాడు అనుకున్నమాట, బయర్స్ ఉన్నమాట. అద్భుతంగా మనకు అవుట్ రైట్ సిస్టము, అప్పుడు సేలబిలిటీ అనేది ప్రీ రిలీజ్ ముందే అన్ని ఇవన్నీ వీళ్ళ ఈ స్థాయి హీరోలకి అందరికీ ఆటోమేటిక్గా అయిపోతుంది, ముందే అయిపోతుంది. అలాగే నాకు కూడా కొంచెం టేకప్, అమ్మో ఇదేదో కృష్ణదేవరాయ పీరియడ్ ఉంటే ఏదేదో అద్భుతం జరగబోతుంది, నాకు కూడా అలాంటి కంఫర్టబుల్ బిజినెస్ జరిగింది. సో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరో కూడా దీన్ని సందేహించలేదు, అస్సలు సందేహించలే, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి బడ్జెట్ పరంగా కొంచెం పెరిగింది, ఆ పెరగటం జరిగింది. అంటే ఎక్కడికక్కడ వాళ్ళు బుక్లో రాసుకుని వేస్టేజ్ లేకుండా చేసిన ఇది, ఆ సిస్టమ్ అంతా అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అంటే ఆ టైంలో బాలకృష్ణ గారికి మార్కెట్ కూడా బాగానే ఉండటం బాగుంది, అప్పుడే హీరోగా ఆయన మంచి కమర్షియల్ గా మంచి, పైగా మన ముందు లారీ డ్రైవర్ అప్పటికి రిలీజ్ అయిపోయింది, అద్భుతమైన సక్సెస్ అది. ఆ సక్సెస్తో మనకి అన్ని రకాలుగా దాని 100 days ఫంక్షన్ కూడా చేశాను నేను. విజయశాంతి గారు దానికి వచ్చారు ఆవిడ. ఇలా అద్భుతంగా జరిగిందండి. అలాగే దీనికి యాడ్స్ కూడా చిరంజీవి గారు యాడ్ ఇచ్చారు. మీకు అందరికి దూరదర్శన్ ఉంది అప్పుడు, 10 సెకండ్ యాడ్ ఇచ్చేవాడు. ఆ 10 సెకండ్ యాడ్లో ఆయన కూడా మాకు బాలు అంకుల్ చెప్పగానే వెళ్ళి కలిశాను వారిని. ఆయన వెంటనే సందేహించకుండా, ఇదేంటి ఒక పక్కన నువ్వా నేనా అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంపిటీషన్లో కూడా ఆయన లేదు ఒక మంచి సినిమా, చాలా బాగా మంచి సినిమాకి అందరం సపోర్ట్ చేయాలన్నట్టుగా ఆ 3rd week 4th week తర్వాత ఆయన యాడ్ కూడా మేము పంపిస్తాం. ఇది ఇట్ క్యారీస్ టు 100 days. సో ఇది అందరూ ఇష్టపడిన సినిమా, ఆ రోజుల్లో చాలామంది మాట్లాడుకున్న సినిమా, ఇవాళకి మాట్లాడుకుంటున్న సినిమా. ఇటువంటి అద్భుతమైన సినిమా ఒక 4-5 ఏళ్లుగా ఈ రిలీజ్ అనే కల్చర్ వచ్చిన తర్వాత నేను వెతుకుతూ ఉన్నాను, ఏ ప్రింట్ దొరుకుతున్నామో ఒక ప్రింట్. ఎందుకంటే నెగిటివ్ పోయింది, నెగిటివ్ అందరికీ ఆల్మోస్ట్ ఇవాళ నెగిటివ్లు ఎవరు దాచుకోకపోవటం వల్ల అవన్నీ మీరు కూడా దాచుకోలేకపోయాను, తెలియలే. ఓకే,
అంటే ఎవరు కూడా ఇది ఈ డిజిటలైజేషన్ గురించి ఎవరు కూడా ఊహించాలా. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రింట్లు పాజిటివ్లో ఏమైనా దొరుకుతాయని ఎక్కడ పడితే అక్కడ చాలా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ ల్యాబ్లో చేయించారు? ప్రసాద్లోనే. ఎక్కడ? మద్రాసులో. ఒరిజినల్ ప్రసాద్ ఉండేది. ఆ ప్రసాద్లోని మళ్ళీ ఈ పాజిటివ్ ఒక ప్రింట్ దొరికింది ఒకసారి 8 నెలల క్రితం. ఆ ప్రింట్ దొరకంగానే అది తెప్పించుకుని నేను వెంటనే వాళ్ళకి పంపించి బాగుందా అంటే బాగుంది అన్న తర్వాత అప్పుడు దాని మీద మొదలు పెట్టాం. దాదాపు 7-8 నెలలు కృషి చేసి వాళ్ళు ఒక అద్భుతమైన ప్రింట్ నాకు ఇచ్చారు. అప్పుడు నేను రెడీ అయింది అన్న తర్వాత అప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు చెప్పా, బాబు ఇట్లా డిజిటలైజ్ చేశాను, ఒకసారి మనం చూద్దాం, మనం వెరీ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అది ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రేపు పొద్దున్న డెలివరీ చేయటం అది చాలా మంచి ప్రోడక్ట్ అయితేనే డెలివరీ. క్వాలిటీ కనుక లేకపోతే అప్పుడు మనం బయట అనౌన్స్ చేద్దామంటే ఇద్దరం కలిపి చూడటం జరిగింది. ఆ చూడటంతో చాలా అత్యద్భుతంగా ఫీల్ అయ్యారు, నేను అలాగే ఫీల్ అయ్యాను. సో ఇమీడియట్గా మేము డెసిషన్ తీసుకుని అనౌన్స్ చేశాను. ఫస్ట్ రిలీజ్ అని చెప్పి ముందు అదొకటి అనౌన్స్ చేశాను. సో డేట్ పరంగా ఈ 4th రేపు April 4 అంటే ఇంకా 2 days ఉంది. యాక్చువల్గా ఇంకా 10వ తేదీ అట్లా ఏదో అనుకున్నట్టు 11 అనుకొని ఒక వారం ముందు జరుపుకున్నారు. 11 అనుకున్నది అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందంటే స్పెషల్గా థియేటర్స్ దొరకదు అప్పుడు. ఎందుకంటే April 11కి మనకి 4-5 సినిమాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక గ్యాప్లో ప్రతి వాళ్ళకి రీచ్ అవ్వాలి, ప్రతి వాళ్ళకి చూడాలని ఒక ఆశ. ముఖ్యంగా పిల్లలు ఈ జనరేషన్ అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ రిలీజ్ టైంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. దాదాపు అరౌండ్ 33 years 34 years వరకు, 35 అనుకోండి. ఎలా అయినా పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక ఇది రావాలి కదా. అది అన్నీ చూసుకుంటే ఓకే వీళ్ళు ఈ జనరేషన్లో బాలకృష్ణ గారికి వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఇవాళ చిన్న పిల్లలు కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. ఈ అన్స్టాబోల్ అయితే దేనివల్ల అయితే తర్వాత హిట్. ఆయన ఇవాళ సోషల్ వర్కర్గా కానీ ప్రతి దాంట్లో వెళ్తున్న ఆయన సేవలకు కానీ చాలా అద్భుతమైన టైంలో ఉన్నారు. ఆయన ఈ టైంలో పీక్లో ఉన్నారు. ఇలాంటి టైంలో ఆయనకి ఈ సినిమా నేను రిలీజ్ చేసే ఒక అదృష్టం నాది. సో నేను నాకేంటంటేనండి ఇది ఆల్మోస్ట్ వైడన్గా రిలీజ్ చేస్తున్నాం. అందుకే మనం 4th Aprilకి వచ్చిందండి. అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నాం, ప్రతి సెంటర్ కవర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు గుంటూరు 12 సెంటర్లు పడుతుంది, వెస్ట్ 8 థియేటర్లు పడుతుంది, 8 సెంటర్లు. అట్లాగే ఈస్ట్ ఒక 10, 16, 14 చెప్పారు. అట్లా ఓవర్సీస్ మనకు అప్పట్లో ఓవర్సీస్ కల్చర్ లేదు. 40 ఏళ్ళకి మీరు చేసినప్పుడు లేదు. ఇప్పుడు అది కూడా మొదలైంది. సో ఓవర్సీస్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా అన్నీ రిలీజ్ చేస్తాం. అంటే దే కెన్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్రింట్ చూడగలుగుతాం. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలి, పిల్లలు చూడాలి. ఆ రోజుల్లో బాలకృష్ణ గారు ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నారు, ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఆ ముఖ్యంగా ఆ టైమ్ మిషన్ కాన్సెప్ట్, ఏ గ్రాఫిక్స్ ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా చేశారు ఇది, ఇవన్నీ వాళ్ళకు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. దానికి అత్యద్భుతమైన అన్ని రకాలైన ఆయన అంత గొప్పగా తీశారు. ఇంతేకాకుండా మ్యూజిక్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మాస్ట్రో ఇళయరాజా గారు. ఆయన మ్యూజికల్ అంటే అందరికీ తెలిసిన విషయం, హౌ పాపులర్. మనకి అసలు అటువంటి పాటలు జానవులే కానీ, సురమోహం కానీ, రాస లీలవేళ, సెంచరీలు కొట్టే కానీ, ఇలా అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు దీని మీద ఇది జరిగింది. అవన్నీ పిక్చరైజేషన్ కానీ వాళ్ళు చూస్తుంటే ఆహా నేనేనా ఆ సినిమా తీసింది అసలు నాకే అనిపించి షాకు. ఎట తీసాను ఆ రోజుల్లో, అంత ఇన్స్పిరేషన్లో ఎంత బాగా జరిగింది, అదృష్టవంతుడిని అనుకుని చాలా సంతోషపడినది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళు చూడటం. ఆ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి, మీ పిల్లలకి చూపించండి. ముఖ్యంగా ఎంత థ్రిల్ ఫీల్ అవుతారో చూపించండి. ఆ థ్రిల్లింగ్ దీన్ని ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసింది, శాటిలైట్ చేశారు, టీవీలో చూడటం. ఒకసారి ఆ 5.1 ఇవాళ 5.1లో ఆ సౌండింగ్ కానీ మనం అప్పట్లో స్టీరియోకి వచ్చాము దగ్గర 5.1 సౌండ్ ఇది. సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ డిజిటలైజేషన్ తర్వాత ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే కానీ తెలియదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్,
సీ ద ఫిలిం ఇన్ ద థియేటర్ అండ్ ఎంజాయ్ ఇట్. అదే ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించాలి. ఎక్స్పీరియన్స్ తప్పకుండా అనుభవిస్తారు. చాలా హ్యాపీ. ఇప్పుడు వైడర్ రిలీజ్ అన్నారు కదా, ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందండి ఇప్పుడు? ఇవాళ అంటే రేపటికి తెలుస్తాయండి, బట్ ఆల్మోస్ట్ మాకు అందిన సమాచారం ప్రకారం అరౌండ్ 150 to 200 మధ్యలో ఉంటుందండి. ఓకే, గ్రేట్ రిలీజ్ అండి. ఓకే, 2 రాష్ట్రాల్లో కలిపి. 2 రాష్ట్రాలు కలిపి. సో అవి ఓవర్సీస్ లో కలుపుకుంటే అదే అన్ని కలిపి 200కి టచ్ అవుతుంది మినిమం. ఒక మొత్తానికి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. డెఫినెట్లీ నిజంగానే అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ ఎంత వచ్చిన తర్వాత, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇది వచ్చిన తర్వాత మనం ఎట్లయినా చేయొచ్చు అనుకుంటాం. మరి ఆ కాలంలో 33 సంవత్సరాల క్రితం, 34 సంవత్సరాల క్రితం ఎలా చేయగలిగారు అనేది ఒక నిజంగానే అద్భుతం అనిపిస్తుంది. అది కేవలం అంటే అది హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాసరావు గారు, అలాగే సినిమాటోగ్రాఫర్లకు కూడా. సినిమాటోగ్రాఫర్లు అందరూ ఎంతో దాన్ని అలా చేయటం అనేది దర్శకుడికి, ఆయనకి, ఆ ఎక్స్పెరిమెంట్ చేసే డైరెక్టర్కే సాధ్యం. అది ఓకే, అద్భుతంగా తీశారు. అలాగే కెమెరామెన్ వాళ్ళందరూ కూర్చుని అలా గంటల తరబడి దాని మీద ప్రీ మన షూటింగ్కి ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ ఎక్కువ బాగా చేసుకుని రాత్రింబవళ్ళు కష్టపడి చేసుకున్న ఇది అవుట్పుట్. అలాగే అన్నీ చేసిన తర్వాత మనకి ఒక ఎడిటర్ కావాలి. ఎడిటర్ని ఎన్నెన్నో తీస్తాం మనం. అన్నిట్లో ఏది బాగుందని తీసి, ఆ రోజుల్లో మనకి మూవీ ఆల మీద ఉండేది, కట్ చేసి డబుల్ పాజిటివ్ కట్ చేసుకుంటూ చూడటం, ఆ మూవీ ఆలలో తిప్పటం, ఇదంతా ఉండేది. రాత్రింబవళ్ళు చేసేవాళ్ళు. గౌతమ్ రాజు గారు దాదాపు 1000 సినిమాలు చేసిన ఆయన. అలాంటి మహానుభావుడు చేశాడు దీన్ని. అలాంటి గొప్ప టెక్నీషియన్ ఆయన. ఈరోజు అలాగే మనకు ఒక పేకెటరింగ్ ఇళయరాజా గారు, గౌతమ్ రాజు గారు, విఎస్ఆర్ స్వామి గారు, పిసి శ్రీరామ్ గారు, కబీర్ లాల్ గారు, ఇంతమంది మహానుభావులు నిజంగా నటించిన చిత్రం. వీళ్ళందరూ, ఈ ముగ్గురు ముఖ్యంగా ఒక డైరెక్టర్ గారు, ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అంకురార్పణ చేస్తే, ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, అలాగే బాలకృష్ణ గారు నటించి దీన్ని ఇది చేయటం, వీళ్ళందరికీ నేను ముఖ్యంగా పేరున ఆ జన్మాంతం రుణపడి ఉంటానండి. నేను అంత సంతోషంగా ఉంటాను. ఇప్పుడు బాలుగారు అప్పటికే సినిమాలో చేస్తూ ఉన్నారు కదా, ఆయనకి ఈ సినిమాలో ఏదన్నా ఒక ప్లేస్మెంట్ అనుకున్నారు అసలు ఏమన్నా? బాలుగారికి అటువంటి ఇది లేదండి. ఆయన ముందే చెప్పారు అది. నేను అన్నా, అంకుల్ మీకేమన్నా దీంట్లో మీరు అన్నది కరెక్ట్ అండి. ఒక ల్యాబ్, ఇప్పుడు ఆయనే వాయిస్ ఇచ్చారు గుర్తుందా టిను ఆనంద్కి, అలాంటిది మీ చేత చేద్దామంటే వద్దొద్దు, దానికంటూ స్పెషల్గా ఆయన ఏదో ఒక డిజైన్ చేస్తున్నారు, నువ్వు అటువంటివన్నీ పెట్టుకోకు అని అన్నారు. అప్పుడు ఆయన్ని దీనికి మూల కారణం, మూల పురుషుడు ఆయనే కాబట్టి ఆయన నేను మన బాలసుబ్రహ్మణ్యం గారి అంకుల్ మీ ప్రజెంట్స్ వేసుకుంటాను. ఎందుకే అని అన్నారు. లేదు అంకుల్, మొత్తం నడిపారు మీరు, ఒక రకంగా రథసారథులు అంటే వారి సినిమాకి. సో నన్ను నేను గౌరవించుకోవడం లాంటిది అన్నానంటే, సరే నీ ఇష్టం అన్నారు. అంటే గౌరవ పురస్కారంగా మీరు ఆయన పేరు వేసుకున్నారు. తర్వాత బాలంకుల్కి నేను శుభ సంకల్పం, భామన సత్యభామనే కానీ ఆయన సినిమాలన్నీ చేశాను. అలాగే చరణ్కి బోర్డన్ సినిమాలు కలిపి చేసుకున్నాం. కానీ ఎప్పుడు నేను అదే ఇన్ రిటర్న్ నాకు ఒక శ్రీదేవి మూవీస్కి ఆయన సపోర్ట్ చేశారు. నేను మాత్రం నా పేరు నువ్వు వేసుకోవా శుభ సంకల్పంలో మొత్తం నువ్వే కదా చేస్తున్నావు అని అంటే, ప్రొడక్షన్ మీరే చూసుకున్నారు? అదే ప్రొడక్షన్ అన్ని ఎవ్రీథింగ్, సేల్, బిజినెస్ అంతా. బాలుగారు అప్పుడు రోజుకి 11-12 పాటలు పాడుతూ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లైక్ శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ లాగానే, ప్రొడ్యూసర్ లాగానే చేశారు. బట్ ఆ పేరు వేసుకోమన్నప్పుడు కూడా నేను అన్నా, లేదు అంకుల్, మీకు మనం కోదంపాని పేరుతో పెట్టాం, కోదంపాని ఆయన ఇది ఆ బ్యానర్లో చేసినప్పుడు మీరే నిర్మాత, ఇంకెవరి పేర్లు, నా పేరు అసలు వద్దు అని అన్నాను. అట్లా చేసుకునేవాళ్ళు అనమాట. అండర్స్టాండింగ్తో అంత అభిమానం ఉండేది ఆయన అంటే. అబ్బో, ఆయనకి నా మీద ఎక్కువ ఉండబట్టే నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానండి. ఇప్పుడు ఆ టైం మెషిన్ ఉంది కదా, అది నిజంగా దానికోసం కష్టపడ్డారా? దాన్ని చేసామండి. అదేంటి ప్రాక్టికల్గా కింద మోటార్స్ అవన్నీ పెట్టి ఆ రోల్ అవ్వాలి, అదంతా చేయటం, స్విచ్ చేస్తే తిరగటం, మళ్ళీ ఆపటం, ఎక్కడికక్కడ దాన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లాలని డిస్మాండిల్ చేయటం, మళ్ళీ రీడూ చేయటం, అసెంబ్లింగ్ చేయటం జరుగుతుంది. టైం మిషన్ అనేది ఎక్కడికక్కడ అది డిస్మాండిల్ చేసి దాన్ని ఆ మోటార్ గీటర్ మళ్ళీ రెడీ చేసుకుని విడిగా అట్లా తీసుకెళ్తాను అలా తీసుకెళ్తాను కదా. అవన్నీ ఒక పెద్ద 2 లారీలు వేసుకుని అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి మేము మోహన్ స్టూడియోలో చేసాం ఫస్ట్. తర్వాత మన తలకోనలో ల్యాండింగ్ చేసాం, ఇంకో ల్యాండింగ్ ఇంకో చోట ఎక్కడో చేసాం. తర్వాత మన బీజేపీ ల్యాండింగ్ చేసాం, ఫ్యూచర్కి బీజేపీ తీసుకొచ్చి ల్యాండింగ్ అంతా అట్లా ఎక్కడికక్కడ డిస్మాండింగ్ మళ్ళీ దాన్ని చేయటం.
అది కూడా ట్రావెల్ చేసింది, మాతో పాటు ట్రావెల్ అయిపోయింది. లాస్ట్లో దాన్ని మేము దీనికి వదిలిపెట్టేసాం. ఏం చేశారు? బీజేపీకి ఇచ్చేసాము. వాళ్ళు అడిగారు, మాకు కావాలండి అని అడిగారు. ఇక్కడ పిల్లలు వస్తారు కదా బీచ్కి ఈవినింగ్స్, అందరూ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు కదా. అంటే సరేనన్నా. వాడు ఒక 4 నెలల తర్వాత మేము వెళ్ళి చూస్తే దాని కమర్షియల్ టికెట్, దానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టేశారు, 10 రూపీస్ టికెట్ పెట్టేశాడు. ఏంటంటే అందరి పిల్లలు అయితే తిరగటం, నువ్వు బలివాడిరా అని చెప్పి వ్యాపారం చేసుకున్నాం. మనకి మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, మరి ప్లేస్ కావాలి, డిస్మాంటిల్ చేసి పెట్టుకోవాలి. ఆ మోటార్ ఏం చేస్తాం? ఓకే, అప్పటికే బాగా వేరంటైర్ జరిగింది. అందుకని ఇచ్చేసాం. అది ఎంతకాలం ఉండి ఉంటుంది అక్కడ? అక్కడ సంవత్సరంన్నర పెట్టారు. ఎప్పటికప్పుడు మళ్ళీ మోడల్ మారినప్పుడు అంటారే, దాని క్రేజ్ తగ్గిపోయేదాకా తిప్పాడు. 2 years తిరిగింది. ఓకే, సో అట్లా అది కూడా సినిమా తర్వాత కూడా కొంతకాలం పాటు జనాలను రంజింపజేసింది అది. ఓకే, సో ఈ ప్రాసెస్ మీరు చేసేటప్పుడు, అంటే సంగీతం గారు ఆ సినిమా చేసేటప్పుడు మీరు అంతా ఉండరు కదా, ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు ఏమంటే ఏం చెప్తారు? అంటే కొత్తదనాన్ని ఆ రోజుల్లోనే అంత బాగా తీస్తున్నారు. ప్రేక్షకుడికి నాడిని మనం పట్టుకోలేము. 2 హిట్లు అయితే మనం ఏమనుకుంటాం, ఓహో ఇదే ట్రెండ్ అనుకుని వెళ్ళిపోయి ఎన్నిసార్లు బొక్కపొరలు పడ్డారు నిర్మాతలు కానీ దర్శకులు కానీ. మనకి ఏమీ తెలియదండి ఆ నాడి. వాళ్ళకి ఆ పట్టే అందరూ సూపర్ హిట్లు సినిమాలే తీస్తాం కదా. అయితే కొత్తదనాన్ని మాత్రం దీంట్లో ఒక కామన్ పాయింట్ ఉందండి, ఫ్రెష్నెస్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అది మీరు కరెక్ట్గా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఉన్న కొత్త పాయింట్, నేను ఏదైతే ఎగ్జైట్ అయ్యానో, బాలకృష్ణ గారు ఏదైతే ఎగ్జైట్ అయ్యారో ఇది నేను చేస్తున్నాను అని వెంటనే ఒక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకున్నారు. నేను ఎలాగే తీసుకున్నాను, అదే వర్కౌట్ అయింది. సో ఎవరైనా కొత్తదనం ఉండటం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో అంటే మీరు దీన్ని హాలీవుడ్లో వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, బ్యాక్ టు ఫ్యూచర్ ఇట్లాంటివన్నీ కూడా, వీటి వల్ల ఇది ఏమన్నా అంటే వాటితో పోలుస్తారు, ఏమన్నా విమర్శలు రావచ్చు, ఇది తీస్తే ఏదన్నా కొంచెం మిస్ఫైర్ అయితే ఎలా ఉంటుంది, పెట్టిన అమౌంట్ ఇదంతా కూడా ఏమన్నా మైండ్లో రన్ అవ్వలేదు? అసలు ఆలోచన రాలేదు, ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ వర్కౌట్ అయింది. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళకి ఇంత ఈ అవగాహన అంటే ఏంటి, బలానా ఇంగ్లీష్ సినిమా ఆ క్లాసిక్స్ నుంచి దీన్ని తీశారనేది మనం చదువుకున్న మన ప్రపంచానికి తెలుస్తుంది. కానీ మామూలు సినిమా చూసేవాడికి ఇదే అక్కల సినిమా బాగుంటే చూస్తారు. పైగా మనకు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, కృష్ణదేవరాయ అది ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీలో ఆయన పెర్ఫార్మెన్స్ ఒక మెస్మరైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంకా అడ్డుగోడలు. అబ్బా అద్భుతం. ఒక ఎక్కడో బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, ఎక్కడో ఒక ఇప్పుడు రాజ్ కపూర్లు చాలా గొప్ప సినిమాలు చేశారు, ఆయన కూడా ఇంగ్లీష్ సినిమాలో ఇన్స్పిరేషన్ ఉన్నాయి. అట్లాగే దేవానంద్ గారు కానీ ఎవరెవరు సినిమాలు తీసుకున్నా, మనం తెలుగులో కానీ రామారావు గారు నాగేశ్వరరావు గారు నటించిన వాటిలో కూడా కొన్ని ఇన్స్పిరేషన్స్ ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయా, లేకపోతే హాలీవుడ్ ఉంటుందా, బాలీవుడ్ ఉంటాయా అని కాదు. ఒక మంచి థాట్ని ఎక్కడి నుంచైనా తీసుకుని అది కాపీగా కాకుండా మన స్టైల్ మనం ఒక కథగా తయారు చేసుకోవడం, అలా సంగీతంగా అందుట్లో ఆయన మాస్టర్. ఆ విషయంలో జంధ్యాల గారి సంభాషణలు కూడా అన్నట్టు యాప్ టు డైర్ తెలుసు కదా మనకు, జంధ్యాల గారి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి. చాలా బాగా అప్పటికే గొప్ప పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఆయన. బోల్డ్ పెద్ద హిట్లు ఇచ్చున్నారు. ఇచ్చి కూడా మనకి వెంటనే అయ్యో ఇది నేను చేస్తానని చెప్పాను అంటాం. నా ఫస్ట్ సినిమా కూడా రాశారు, ఆ పరిచయంలో అడిగాను. సంగీతం శ్రీనివాసరావు గారు కూడా ది ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే, జంధ్యాల గారు మాటలు రాస్తున్నారంటే మరి ఆయన రిలీజ్ అయినప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి, మొదటి రోజు ఎలా స్పందన ఎలా వచ్చింది, తర్వాత అదేమన్నా గ్రాడ్యువల్గా యునానిమస్గా చెప్పింది ఇది క్లాస్ సినిమా, చాలా మంచి సినిమా, కింద స్టేషన్స్ పోదేమో, కింద సెంటర్లో అంటే మనకి అప్పుడు అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలిసిపోయినాయి. ఏబిసిడి మనకి డి దాకా ఉండేది, సి క్లాసులు అనేవాళ్ళు, బి కాదు. బి పర్వాలేదండి, సి క్లాస్లో ఆడదేమో అని డౌట్ అండి మా అందుకు రూరల్లో అని. ఫస్ట్ డే సెకండ్ డేగా జరిగింది అది. ఒక 1 week అప్పట్లో లాంగ్ రన్ ఉండేది కదా మనకి. ఆ లాంగ్ రన్ ప్రాసెస్లో ఏ క్లాస్ సెంటర్లు అన్నిది ఏబీలు ఆడుతుంది, సి క్లాసులకి ఇది జనాలకి ఫ్యూచర్కి కృష్ణదేవరాయ పీరియడ్కి ప్రాబ్లం లేదు. వేరే కింద స్టేషన్స్కి ఫ్యూచర్ కాబట్టి అది ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారండి కొంతమంది అని అన్నారు. అప్పుడు అడ్వాన్స్డ్ సినిమా, ఇప్పుడు కరెంట్ సినిమా అయింది. 35 ఏళ్ల తర్వాత ఇవాళ జనానికి అందరికీ మాకు తెలుసు ఫ్యూచర్కి వెళ్ళటం, టైం వేస్ట్, ట్రావెల్ అవ్వటం అనేది కొన్ని దాని మీద ఒక అవగాహన వచ్చేసింది టెక్నాలజీ పెరగటం వల్ల. సో
ఆ రోజుల్లో తీసిన అడ్వాన్స్ సినిమా మళ్ళా నేను రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కరెంటు దిస్ ఈస్ ద రైట్ టైం టు రిలీజ్. అవును. సో ఇప్పుడున్న టెక్నాలజీకి అసలు నిజంగానే ఇప్పుడు కూడా ఆ 34 సంవత్సరాల ఏ టెక్నాలజీ లేనప్పుడు ఇట్లా తీసాము చూడండి, ఆ కాన్సెప్ట్ని అంత అడ్వాన్స్డ్ థాట్ని ఇవాళ చూపిస్తున్నాం అని చెప్తాం. ఆ సెకండ్ హాఫ్ అంత థ్రిల్ ఫీల్ అవుతారు. మరి మనకి రాయల వారి సినిమా కాంబినేషన్ నుంచి అక్కడి నుంచి ఫ్యూచర్కి వెళ్తాం, ఫ్యూచర్లో ఏం జరిగిందంటాం, అక్కడి నుంచి క్లైమాక్స్ లీడ్కి వెళ్తాం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సాధారణ ఇప్పుడు రీ రిలీజ్ అవుతూ ఉంటే హీరోలు ఎవరు దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాంటిది బాలయ్య గారు వచ్చి ఆయన అంతటా ఇది ఆయనే అన్నారండి. నేను కృష్ణ సార్ ఒక నిర్మాత, ఆయన గౌరవించి, నిర్మాతను గౌరవించి ఆయన ఓకే గుడ్, ఇటువంటి ప్రాజెక్ట్ని నేనే ప్రమోట్ చేయాలి అని ఆయన ఒక రీ రిలీజ్ ప్లాన్ చేయమనండి. మీన్ బాబు మీరు ఒక్కళ్ళు ఉన్నా చాలు, నాకు హ్యాపీ, మీరు మాట్లాడితే చాలు నాకు అని అన్నాను. అది గౌరవించి చాలా చిన్నగా పెట్టుకున్నాం. బట్ దానికి అనిల్ రావుపూడి గారు రావటం, బాబీ గారు అనేది వీళ్ళిద్దరు వచ్చి ఎంతో సపోర్ట్ చేశారండి. వాళ్ళకి నేను నిజంగా కృతజ్ఞతగా ఉంటాను ఎప్పటికీ. ఓకే. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ టైం ట్రావెల్ కాకపోయినా ఇంకొక సైన్స్ ఫిక్షన్ లాంటిది, ఇంకొక ప్రయోగం లాంటిది చేయాలని మళ్ళీ తర్వాత కాలంలో ఎప్పుడు అనిపించలేదా? నాకండి ప్రయోగాలు చేయటాలన్నా ఏం చేయాలన్నా మళ్ళా ఇవాళ అన్నీ మనకి ఇవాళ డబ్బుతో ముడిపడి మారిపోయింది. అప్పుడైతే కంట్రోల్గా ఉండేది మనకి, ఇప్పుడు కొంచెం అన్కంట్రోలబుల్ అన్ని ఏరియాలు. ఈ దానికి అన్ని రకమైన మనకి ఆ ఆర్థిక పుష్టి కూడా కలిగి ఉండాలండి. సో లేదంటే అనుకోవాలి మనం ఎవరైనా ఒక మంచి వాళ్ళతో అసోసియేట్ అందరం కలిసి వెళ్ళే ట్రావెల్ అయ్యే ఇంకో గొప్ప సినిమా అవ్వాలి. కాబట్టి ఇంతవరకు దీని సంగతి వరకు అట్లాంటిది నాకు ఫ్యూచర్లో మీరు అన్నారు కదా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం, అలాంటిది దీనికంటూ వస్తే తప్పకుండా ఆలోచిస్తాను. ఓకే. అంటే బాలయ్య గారు దీన్ని ఎంతగా ప్రేమించకపోతే ఆదిత్య 999 అని మళ్ళీ దీన్ని సీక్వెల్ చేస్తాను, దాన్ని నేనే డైరెక్ట్ చేస్తానని కూడా అన్నారు కదా. అది 100% 999 చేయాలి అనే ఒక పేరు పెట్టి దాన్ని 100% దానికి ఒక కథను కూడా అప్పుడే అవగాహనగా ఆయన మొత్తం రాసేసుకుని రెడీ చేసుకుని ఉంది. అది ఎవరు చేస్తారు అనేది అంటే వెదర్ హీఈస్ డైరెక్టింగ్ ఆర్ సమ్వన్ ఆర్ ఆయనకే డైరెక్ట్ చేయాలనేది ఉన్నట్టుగా ఆయనే చెప్పారు కదా. అందులో మోక్షజ్ఞుని కూడా ఉంటాడని కూడా ఆయనే చెప్పారు. అంటే నేను నాతో ప్రస్తావనలోకి వచ్చినప్పుడు అవన్నీ నేను మాట్లాడలేదు. ఆయన 100% అది జరగాలని కోరుకుందాం మనం. ఓకే. అంటే మీ చేతికి అప్పచెప్తే ఇంకా అది ఎప్పుడు రాలేదు? అది అంటే చెప్పే కదండి, ఇంతవరకు ఆ డిస్కషన్స్ రాలేదండి. ఓకే. ఒకవేళ మీరన్నట్లుగా ఒకవేళ అసోసియేట్ అవ్వండి, మీరు కూడా దీంట్లో ఉండండి అని అంటే తప్పకుండా అది నాకు అదృష్టంగా భావిస్తాను. అంటే అసోసియేట్ అంటే అట్లా కాదు, మీరు ప్రొడ్యూసర్ గారు అంటే కో ప్రొడ్యూసర్ అంటే వాట్ ఎవర్, అది ఎలా దీంట్లో మీరు కూడా ఉన్నారు అని అనుకుంటే అది ఎలా అసోసియేట్ అంటే మీరు నన్ను ఏదో మామూలుగా చిన్నగా చేయమని కాదు, అదే ఆయన రండి మీరు కూడా అంటే దీంట్లో భాగంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆదిత్య 999 కనుక తీయమంటే ఖచ్చితంగా మీరు ముందుకు దూకేస్తారు, నో డౌట్. అంటే నేను సోలోగా నేను చేయగలను అనేది ఏదైనా ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ఒక సినిమా చేస్తామంటే చేయగలుగుతాం అన్న తర్వాత మళ్ళీ ఇంకో రకమైన ఏది ఇప్స్ బట్స్ ఉండకూడదండి. నేను ఎప్పుడు నా స్థాయి తెలుసుకునే ప్రవర్తిస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను 999 చేయగలుగుతానా, మీరు కృష్ణ సార్ 200 అది ఎన్ని వందల కోట్లు అవుతుందని మనకు తెలియదు. గ్యారంటీగా ఒకటి మాత్రం నిజం, ఇవాళ తీయాలంటే ఇట్ షుడ్ బి అరౌండ్ 200 crores మినిమం, 150 to 200 అవుతుంది. ఆ లెక్కలు నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే జనాలకి రీచ్ అనేది అట్లా ఉండాలి కాబట్టి అది నేను అంతవరకు ఆలోచించలేదు. నా దగ్గరికి అవన్నీ ఊహాగానాలు వేరు సార్, రియాలిటీ వేరు. అంటే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి కదా. 100% ఇందులో భాగం అయితే కనుక సీక్వెల్ భాగం అయితే సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అందులో బాలకృష్ణ గారితో కదండి. అవును, బాలయ్య బాబు అసలు ఇదే కాదు, ఏ సినిమా అయినా మాకు ఒకటి ఆయనతో ఆ ట్రావెల్ అవ్వాలని 4 సినిమాలు చేసిన వాడిని. తర్వాత మీకు ఆదిత్య అనేది బాలు గారు చెప్పారు, తర్వాత నా ఇది తెలిసే కదా ఆయన వంశానికి ఒకటి ఇచ్చారు. మళ్ళీ నేను కష్టంలో ఉన్నప్పుడు నేను బాబు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నానంటే చేయగలడా లేడా ఆలోచించకుండా మళ్ళీ వచ్చిన చిత్రం భలేవాడి బాస్. అది కమర్షియల్ సక్సెస్ కాలా,
తర్వాత నేను వేరే చరణ్కి కొన్ని వేరే తమిళ సినిమాలు వాటితో సొసైటీ వాడికి చేయటం అదంతా జరిగిన తర్వాత మళ్ళా బాబు నాకు ఒక్క సినిమా చేసి మళ్ళీ మిత్రుడు చేశారు. అది గొప్ప సక్సెస్, బట్ మంచి సినిమా, గొప్పగా ఆడలేదు, అది వేరే కమర్షియల్గా. సో ఆ కష్టంలో ఉన్నప్పుడల్లా నేనున్నానంటూ వచ్చిన మహానుభావుడు ఆయన. సో అలాంటి అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అనుబంధం. 89 ఆయన కలిసింది నేను. 90 నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం 89 ఎండ్లో కలిసాం. 90 షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 91 రిలీజ్ అయింది. 90 మిడ్లో స్టార్ట్ అయింది, 91 మిడ్లో రిలీజ్ అయింది అనమాట. సో ఆ 10కి ఒక 25 35 సంవత్సరాల ఇది అన్ని ఫేజుల్లోనూ ఆ ఫేజ్లోనూ నేను ఆయన్ని చూసుకుంటూ వచ్చాను. అదే మా ఇద్దరి మధ్య ఆ చక్కటి అనుబంధం కొనసాగుతూనే ఉందండి. ఓకే, నిజంగా. సో మీరు ఏ హీరో అయితే ఈ సినిమా చేశారో ఈ రోజుకి ఆయన ఒక టాప్ స్టార్గా ఇండస్ట్రీలో ఉండటం, అది కేవలం ఆయన ఎనర్జీ అండి, అది విల్ పవర్ అండి. ఆయన నాకు అదే అనిపిస్తుంది, ఆశ్చర్యంగా వస్తుంది. ఒకప్పుడు నేను చిన్న ఫ్లక్చుయేషన్స్ కూడా తట్టుకోలేను, ఆ సెన్సిటివ్నెస్. అది ఎందుకులే అని అంటే మొహమాటం. ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా చేస్తుండేవాడిని. బాలకృష్ణ గారే అన్నారు, మీరు ఏంటి చక్కగా అందరి హీరోలతో చేయాలి అది ఇదండి. తప్పకుండా బాబు అంటుండేవాడిని. కానీ మళ్ళీ నాకు ఒక మొహమాటం, అడ్డుగోడ, పెద్ద నిర్మాతల మధ్యలోంచి వెళ్ళి మనం ఏమన్నా అడగాలన్నా ఏమో, 1-2 సార్లు లేదనిపించుకుంటామేమో, 2 సార్లు వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇలాంటి బహుమాటాలతోనే నేను ఎక్కువ అలా చేసుకోలేకపోయా. కానీ సరే బాలకృష్ణ గారికి వెళ్ళడానికి నేను అది నాకేదో యాక్సెస్ ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అడిగి అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర మనిషి ఒకటి ఉంటుంది కదా, అది చెప్పుకోగలిగాను. చెప్పగానే అంటే నాకు పని జరిగింది. సో ఆ రకంగా నేను అలాంటి సినిమాలన్నీ చేయటం, ఆయనతో ట్రావెలింగ్ జరగడం జరిగింది. మొత్తాన్ని శ్రీదేవి మూవీస్ అనే ఒక బ్యానర్ తెలుగు సినిమాల్లో ఒక స్థానం సంపాదించుకుంది. అదే మీకు అంటూ ఒక పేజీ. మళ్ళీ నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా వెళ్ళినప్పుడు మీకు జెంటిల్మెన్ సినిమా వచ్చింది, చేసుకున్నాను. తర్వాత సమ్మోహనం, ఫాలోడ్ బై యశోద, సక్సెస్ఫుల్గా 3 చిత్రాలు బాగా చేశాను. ఇప్పుడు మళ్ళా సారంగపాణి జాతకం రేపు April 18 అది ఈ నెలే రిలీజ్ అవుతుంది. ఈ టైంలో నాకు ఇది కాకతాళీయం అంటారో ఏమంటారో, భగవంతుడి అది ఆయన రూట్ చేసి ఇచ్చారు. ఇది కరెక్ట్గా మనకి కాపీ రావటం 1 month బ్యాక్, ఇది మేము చూసి ఎగ్జైట్ అవ్వటం, డేట్ పట్టడం, ఇది ఈ నెలలోనే జరగటం, ఈ రిలీజు నాకు ఒక చక్కటి పూర్వవైభవాన్ని ఇస్తుంది. ఆ సినిమా కూడా చాలా మంచి సినిమా, అది కామెడీ. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సో ఏదేమైనా ఇప్పుడు ఆదిత్య 369 అనేది April 4వ తేదీ మన ముందుకి మరోసారి రాబోతుండటం, ఈ జనరేషన్కి సో అందుబాటులో తీసుకురావడం, ఈ జనరేషన్కి కావాల్సినటువంటి డిజిటలైజేషన్ తోటి, ఆ 4K రెజల్యూషన్ తోటి, మీరు చెప్తున్నట్టు 5.1 సౌండ్ సిస్టమ్ తోటి రాబోతున్నందుకు చాలా సంతోషంగా థ్రిల్ ఫీల్ అవుతారండి. ట్రైలర్ చూస్తుంటారు కదా. అవును, అది ఆయన ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇవాళకి ఆయన ఎనర్జెటిక్ స్టారే అది. కానీ అది చూడాలండి, ఆ వైభవం చూడాలి. ఆ వైభవం చూడాలంటే ఆ సినిమాని థియేటర్లో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.